అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రతీస్ వెల్ప్లా కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ప్లెయిన్ పెసరట్టు అండి. ఈ పెసరట్టు ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి బియ్యం వేసుకోవాలి. నార్మల్ బియ్యం అయినా పర్వాలేదండి, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల పెసరపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ పెసరపప్పు వేసాను. మనం పొట్టు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అవి లేవండి, అందుకే నేను మామూలు పెసరపప్పు వేసాను. పొట్టు పెసరపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది పెసరట్టు. సో ఇప్పుడు ఈ రెండింటిని బాగా నీట్గా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. నీళ్ళు అనేటివి కొంచెం ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే పెసరపప్పు నానిన తర్వాత సైజ్ అనేది పెద్దగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది కనీసం ఒక 8 గంటలన్నా నానబెట్టుకోవాలండి. మీరు నైట్ టిఫిన్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి. లేదు పొద్దున టిఫిన్ చేసుకుంటామనేలాగా ఉంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 8 అవర్స్ నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది 8 గంటల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా పప్పు బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. నీళ్ళన్నీ వంపేసి ఒక జార్లోకి తీసుకోవాలి. ఆల్రెడీ పెసరపప్పులో నీళ్లు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి లూజ్గా అయితే దోశ అనేది పెన్నంకి అతుక్కుపోతుందండి. కాబట్టి ఇలా కొంచెం గట్టిగా కాకుండా, ఇలా లూజ్గా కాకుండా మీడియంగా ఉండేలాగా పిండి అనేది మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసిన తర్వాత బాగా కలపాలి పిండిలో. తర్వాత ఒక పెన్నం పెట్టుకొని, ఇది వచ్చేసి ఐరన్ పెన్నము. తర్వాత ఒక తడి క్లాత్తో ఈ విధంగా తుడిచి, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పెన్నం అంతా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఇలా పెన్నంకి అప్లై చేయడం వలన దోశ అనేది అతుక్కుపోకుండా చక్కగా వస్తుంది. ఇలా పెన్నంకి అంతా ఆయిల్ పట్టించిన తర్వాత కొంచెం పొగ వచ్చేంత వరకు, అంటే పెన్నం పై నుంచి కొంచెం పొగ వస్తుందండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ వేసుకుంటే దోశ అనేది బాగా వస్తాయండి. పెన్నంకి అతుక్కుపోకుండా చక్కగా వస్తాయి. సో ఈ విధంగా దోశ వేసుకోవాలి. మీకు ఇప్పుడు కావాలంటే దీనిపైన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ పెసరట్టే చూపిస్తున్నాను. సో సింపుల్గా అయిపోతుందండి. చట్నీ కూడా నేను ముందు వీడియోలో చూపించాను. ఆ చట్నీ ఇందులోకి చాలా చక్కగా సరిపోతుందండి. లేదంటే పప్పుల చట్నీ అయినా చేసుకోవచ్చు. దోశ ఈ విధంగా బాగా కాలిన తర్వాత అటు పక్కకి తిప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అటు పక్క తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ప్రతి ఒక్క దోశకి ఇలా తడి క్లాత్తో ఐరన్ ప్యాన్ని ఇలా అనడం వల్ల మళ్ళీ దోశ కూడా చక్కగా లేస్తుందండి, పెన్నంకి అతుక్కుపోకుండా. సో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఈ విధంగా క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు రోస్ట్ చేసుకోవాలి. లేదు మెత్తగా కావాలంటే కొంచెం తొందరగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, దోశ చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మనకు ఎక్కువ పని కూడా ఉండదు, టేస్టీగా ఉంటుంది. ఈ పెసరపప్పు వలన మనకు చలువ చేస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నేను చూపించిన రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ కూడా చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.